ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆమేన్. మనకున్న రోగములైన, మనకున్న వ్యాధులైన, మనకున్న బలహీనతలైన వాటన్నిటిలో నుండి మనల్ని స్వస్థపరచగలిగేది మన దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయన మాత్రమే మన రోగముల నుంచి మనల్ని విడిపించగలడు. ఆయన మాత్రమే మన వ్యాధుల నుంచి మనల్ని విడిపించగలడు. ఆయన మాత్రమే మన బలహీనతల నుంచి మనల్ని విడిపించగలడు. అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు నా మాట వినాలి, నా ఆజ్ఞలను వినాలి, నా కట్టడలను మీరు పాటించాలి. అప్పుడు నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. అంటే మనము ఆయన్ని అడుగుతూ, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన్ని అడుగుతూ ఉంటే ఆయన ఖచ్చితంగా మనల్ని స్వస్థపరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చి ఆ ఎర్ర సముద్రాన్ని దాటి అషూరు అరణ్యంలో ఎర్ర సముద్రం దాటిన దగ్గర నుంచి అషూరు అరణ్యము వచ్చి అక్కడ ఒక 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళారు. అది అయిపోయిన తర్వాత మారాకి చేరారు. అరణ్యంలోనే నీళ్ళు దొరకల, తాగటానికి మంచినీళ్ళు దొరకల. ఒకళ్ళ ఇద్దరు అంటే కొన్ని లక్షల మంది తాగాల. కాబట్టి అక్కడ అరణ్యంలో తాగటానికి నీళ్ళు దొరకరా. తర్వాత మారాకి చేరారు. దాని తర్వాత మారాలో నీళ్ళు ఉన్నాయి కానీ అవి చేదుగా ఉన్నాయి. అవి చేదుగా ఉండేలేకే ఇప్పుడు ఈ నీళ్ళు తాగలేకపోతున్నాం అని చెప్పి అందరూ సనుక్కుంటూ ఉన్నారు. అది మోషే గారి దాకా చేరింది. ఆ తర్వాత మోషే గారు దేవుని అడగటము, దేవుడు ఒక చెట్టుని చూపించి ఈ చెట్టుని తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిలో వేయి, ఆ నీళ్ళు బాగా అవుతాయి అని చెప్పాడు. ఆ చెట్టుని తీసుకెళ్ళి ఆ నీటిలో వేయటం జరిగింది. ఆ నీళ్ళన్నీ మధురంగా మార్చబడి వాళ్ళందరూ తాగి బ్రతకగలిగారు దాహం నుంచి. వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఈ నీళ్ళు చేదుగా ఉన్నాయి కదా, ఇంక మనం తాగలేము, తాగకపోతే ఎట్లాగే దాహంతోనే చనిపోతామేమో అనుకున్నారు. కానీ ఆ చేదు అనుభవాన్ని తీసివేసి దేవుడు మంచి మధురమైన అనుభవాన్ని దేవుడు వారికి అందించాడు. అయితే అందించినప్పుడు ఒక షరతు పెట్టాడు, ఇక నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి, నా కట్టడలను అనుసరించాలా, నా మాట వినాలా, నా యొక్క ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకోవాలని చెప్పి ఒక షరతు పెట్టాడు. అట్లాగే ఈరోజు మన జీవితంలో కూడా ఆ మారా నీటిలాగా చేదైన పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయేమో, ఒక చేదైన అనారోగ్యం ఉందేమో, ఒక చేదైన బలహీనతలు ఉన్నాయేమో, ఒక చేదైన వ్యాధులు ఉన్నాయేమో. ఇప్పుడు ఈ చేదైన ఈ పరిస్థితుల్లో నుంచి మధురమైన పరిస్థితుల్లోకి మనం మార్చాలంటే, మన జీవితంలో ఉన్న మారా అనే ఆ రోగముల నుంచి మధురముగా మనం మార్చబడాలంటే ఆయన మాట మనము వినాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి, ఆయన చెప్పింది మనం చేయగలగాలి. ఆయన మాటను అనుసరించి మనం ఎప్పుడైతే నడవగలుగుతామో, ఎప్పుడైతే మనం ఆయన్ని అడగగలుగుతామో, అప్పుడు ఆయన ఆ మారా లాంటి ఆ పరిస్థితుల్లో నుంచి తీసివేసి మధురమైన ఆ పరిస్థితులకు మనల్ని మారుస్తాడు. ఆ కఠినమైన చేదు అనుభవాల్లోంచి తీసివేసి తీపి అనుభవాల్లోకి మనల్ని మారుస్తాడు. మనం శరీరంలో ఉన్న ఆ చేదైన ఆ రోగమును, చేదైన ఆ వ్యాధిని, చేదైన ఆ బలహీనతను అన్నిటినీ తీసివేసి మధురముగా మారుస్తాడు. వాటన్నిటిని తీసివేసి మనల్ని స్వస్థపరుస్తాడు. అందుకని ఆయన అంటున్నాడు, నేను స్వస్థపరచగలిగింది నేను మాత్రమే, కాబట్టి నువ్వు నా మాట విను. దేవుడి మాట మనం వింటే ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. ఆమేన్.